నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీరవలి. ఇవాళ ఒక కమ్మనైన రెసిపీ చూపించబోతున్నాను. ఇదే మన టేస్టీ కాకరకాయ కారం రెసిపీ. ఇది చాలా అంటే చాలా టేస్టీగా వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుందండి. ఇలా అన్నంలోకి ఇలా కలుపుకుంటూ తింటూ ఉంటే ఒక్కొక్క ముద్ద చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది కరకరలాడుతూ సూపర్ క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది కాకరకాయ కారం. సో ఇంత ఈజీ అయిన కాకరకాయ కారం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో నేను చూపించేస్తాను. సో దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకుని ఇందులోకి ఒక 2 స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇక్కడ చూడండి, నేను ఎండుమిర్చి తీసుకున్నాను. నేను ఇక్కడ ఒక 50 గ్రాముల వరకు ఎండుమిర్చి వాడుతున్నానండి. నేను ఇక్కడ ఒక 1/2 కిలో అంతా కాకరకాయలు తీసుకున్నాను. 1/2 కేజీ కాకరకాయకి ఇక్కడ నేను 50 గ్రాముల ఎండుమిర్చి వాడాను. ఇలా ఎండుమిర్చిని మంచిగా సన్న మంట మీద మంచిగా ఇలా దూరగా వేంపుకోవాలి. ఏమాత్రం కూడా మాడనివ్వకుండా అన్నీ కూడా ఈవెన్గా ఇలా మంచిగా రోస్ట్ చేసుకొని తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా మంచిగా ఫ్రై అయిపోయాక ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని దీన్ని సపరేట్గా పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే ఆయిల్లో నేను ఇక్కడ ఒక 3 స్పూన్ల ధనియాలు వేసాను. ధనియాల్ని ఒకసారి మంచిగా ఇలా కలిపేసుకుందాము. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఈ ప్రాసెస్ అంతా కూడా చేసుకోవాలి. ధనియాలు ఇలా మంచిగా కలిపేసుకున్నాక ఇక్కడ చూడండి, నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను. ఒక 2 కుడుకలంతా ఎండు కొబ్బరి నేను ఇక్కడ వాడాను. ఇలా చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ అంతా జీలకర్ర వేసుకొని ఇలా ధనియాలు, ఎండు కొబ్బరి, జీలకర్ర ఈ మూడింటిని కూడా మంచిగా వేంపుకోవాలి. కొంచెం రంగు మారేంత వరకు మంచిగా ఇలా ఈవెన్గా అంతా కూడా వేంపుకొని దీన్ని కూడా సపరేట్గా ఇలా ప్లేట్లోకి తీసుకొని పెట్టేసుకుందాము. ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాం. నేను ఇక్కడ మరో 2 టేబుల్ స్పూన్ల నేను ఇక్కడ ఆయిల్ తీసుకున్నాను. కాకరకాయ ఫ్రై చేసుకోవడానికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ 1/2 కిలో అంత కాకరకాయలని మంచిగా కట్ చేసుకొని తీసుకున్నాను. మనం సన్నగా కట్ చేసుకోవాలి. కాకరకాయ కారం కోసం కాకరకాయలని సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇలా ఇందులోకి వేసేసుకున్నాక మంటను హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని మంచిగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో వేయించుకుంటేనే లాస్ట్ వరకు మనకు క్రిస్పీగా మారుతాయండి కాకరకాయలు. మనం సన్న మంట మీద వేయించుకుంటే మెత్తగా అవుతాయి, హై ఫ్లేమ్లో వేయించుకుంటే మంచిగా క్రిస్పీగా మారుతాయి. సో అలా కాకరకాయలు మంచిగా వేగుతూ ఉన్నప్పుడు పక్కన మనం చూడండి, ఒక మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న ఈ ఎండుమిర్చి మసాలా దినుసులన్నీ కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఇలా మంచిగా ఒకసారి గ్రైండ్ చేసుకొని తీసుకుందాము పొడిని. ఆ తర్వాత నేను ఇక్కడ ఒక 20 వెల్లుల్లి రెబ్బలను పొట్టు వలుచుకొని ఇందులోకి వేసుకొని అది కూడా మంచిగా గ్రైండ్ చేసుకొని తీసుకున్నాను. ఈ విధంగా ఈ పొడిని మనం రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని చూడండి, కాకరకాయలు ఈ విధంగా మంచిగా వేయింపుకోవాలి. దీనికన్నా ఇంకొంచెం మనము బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు క్రిస్పీగా వేయించుకుందాం. సో ఫైనల్గా చూడండి, మంచి కలర్ అయితే ఇక్కడ వచ్చేసింది. చూసారు కదా, చూస్తుంటేనే అర్థమైపోతుంది మంచి క్రిస్పీగా మారిపోయింది మన కాకరకాయ. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుని ఈ పొడి అంతా కూడా ఇందులోకి వేసేసుకొని మనము మంటను లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ పొడి అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాం. కాకరకాయలకు మంచిగా పట్టేలాగా ఈ స్పైసెస్ అంతా కూడా మంచిగా కలిపేసుకుందాం. మనం వెల్లుల్లి రెబ్బలు వేసినాం కాబట్టి ఇలా కలుపుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. అరోమాటిక్ స్మెల్ సూపర్గా ఉంటుంది. వెల్లుల్లి ఫ్లేవర్తో కాకరకాయ చాలా అంటే చాలా రుచిగా సూపర్గా ఉంటుంది. కాకరకాయ కారం చూసారు కదా, సింపుల్గా టేస్టీగా కొంచెం సేపట్లోనే ఇది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలాగే చూసారు కదా, కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే మనకు ఈ టేస్టీ కాకరకాయ కారం అయితే రెడీ అయిపోతుంది. ఈ కాకరకాయ కారం రెసిపీ నచ్చిందా? మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీతోని షేర్ కూడా చేసుకోండి. తప్పకుండా అందరికీ కూడా నచ్చుతుంది. మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.